నమస్తే, వెల్కమ్ టు ప్రజానాయకుడు. ఈరోజు మన గెస్ట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి, పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలకు మహేష్ కుమార్ గౌడ్ చూపిస్తున్న ఫార్ములా ఏంటి, ఈ అన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటుగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఒంటరిగా పోటీ చేశారు, గెలిచారు. 4 నెలలు అధికారంలో ఉన్న తర్వాత ఎందుకు ఇతర పార్టీ నేతల మీద ఆధారపడాల్సి వచ్చింది? అసెంబ్లీలో కూడా మేము పొత్తు పెట్టుకున్నాము, సిపిఐతో పొత్తు పెట్టుకున్నాము, కోదండరామ్ గారి పార్టీ టీజేఎస్తో పొత్తు పెట్టుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒంటెద్దు పోకుండా పోయే పార్టీ కాదు. అందరినీ కలుపుకొని పోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ సిద్ధాంతంతో ముందుకు పోయే పార్టీ కాబట్టి గతంలో పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చేసరికి సిపిఎం కూడా మాకు మద్దతు ఇచ్చడానికి రెడీ అయింది. ఇప్పుడు తీన్మార్మల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ స్థానానికి సిపిఐ, సిపిఎం, టీజేఎస్ అందరూ కూడా మద్దతు చెప్తా ఉన్నారు. ఇప్పుడు లౌకికవాదంగా నమ్ముకున్నటువంటి ఏ పార్టీ అయినా మాతో కలవచ్చు అనేది ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం. అది సోనియా గాంధీ గారు చెప్పారు, ఖర్గే గారు చెప్పారు, ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా. మనం వ్యతిరేకిస్తుందల్లా మతోన్మాద శక్తుల్ని ప్రేరేపిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి పార్టీలతో మాకు సంబంధం లేదు. బీజేపీతో గతంలో కలవలేదు, జీవితంలో కలిసేది ఉండదు. మా సిద్ధాంతాలు కాకుండా లౌకికవాద సిద్ధాంతాలు ఎవరు నమ్ముకొని మాతో కలిసి రావడానికి సిద్ధమైన వారితో కలిసి పనిచేస్తాం. అల్టిమేట్గా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి అందరిని కలుపుకొని పోవాలనేది మన సిద్ధాంతం. కొంతమంది మీ పార్టీ నేతలకే టికెట్లు రాకుండా పోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాల్లో కూడా బయట నుంచి వచ్చిన వారికి ఇచ్చారన్నది ఒక అసంతృప్తిగా ఉంది. ఏమంటారు, కాదంటారా? కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవము. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలామందికి మేము అంటే గతంలో మా పార్టీ ఉండి బయటకు పోయిన వాళ్ళకి, టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చాం. అక్కడ నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట కాంప్రమైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పార్లమెంటు కూడా మాకేమైందంటే ఈ మతం పేరిట బాగా బీజేపీ రెచ్చగొడుతున్నంలో కొంత బలమైన అభ్యర్థులు వేరే పార్టీకి వచ్చినప్పటికి కూడా మనం ఇక్కడ గెలుస్తాము, ఈ పలానా అభ్యర్థితో గెలుస్తాం అనుకున్న చోట మనం ఇతరత్ర పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇచ్చాము. కొన్ని చోట్ల కొన్ని కాంప్రమైజ్ చేసుకున్నాం, తప్పలేదు మనకి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయే నాటికి అవినీతి, కుటుంబ పాలన అని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ మీద అలాంటి ఆరోపణలు కానీ ఏం లేవు. అది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం లేదనుకుంటున్నారా? ఇప్పుడు గతంలో యూపీఏ 1, యూపీఏ 2లో అవినీతి జరిగిందని ఆనాడు బీజేపీ వచ్చి కమిషన్ లేదు. ఆరోపణలు వచ్చిన ధర్మిల మన్మోహన్ సింగ్ గారు చాలా విషయంలో 2G స్కామ్ కానీ ఇతరత్ర కోల్ స్కామ్ కానీ వీటన్నింటి మీద కూడా ఎంక్వైరీ కమిషన్లు ఎవరు వేశారు? యూపీఏ ప్రభుత్వం వేసింది. సో ఇవాళ చాలా వరకు అవి స్పష్టత వస్తూ ఉన్నది. ఇవాళ చాలామంది ఏమనుకుంటారంటే మోడీ గారు అవినీతి లేదు, ఆయనకు భార్య పిల్లలు లేరు కాబట్టి ఆయనకు అవినీతి ఏమవసరం, డబ్బు ఏమవసరం అంటారు. నాకు తెలిసి డబ్బులు ఆలోచి కన్నా పదవిలు ఆలోచి చాలా డేంజరస్. ఇవాళ అసలు ఆ కరప్షన్ అనేది, అవినీతి అనేది లేకుండే అదాని అంబానీలో కొమ్ముకాయాల్సిన అవసరం వచ్చింది. ఇలా ప్రజల సొమ్ముని, ప్రజల సొత్తుని, అది ఎల్ఐసి కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, అగ్రికల్చర్లో చాలా సెక్టర్లో కావచ్చు, ప్రజల ఆస్తుల్ని, ప్రజల సంపదని ప్రైవేట్ వ్యక్తుల్లోకి చేర్చడంలో మోడీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. అదాని గారి ఆస్తులు ఎంత 2014లో చాలా చిన్న వ్యాపారస్తులు ఇవాళ రిలయన్స్ అంబానీకి దాడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎంత లోతుగా వారికి వెసులుబాటు కలగజేస్తే ఆ స్థాయికి వచ్చినారు. ఇదో కూడా ఒక రకమైన కరప్షనే కదా. నువ్వు ప్రజల సొత్తుని పెత్తందారుల చేతులకు పెడుతున్నావు అంటే నువ్వు కరప్ట్ కింద లెక్క. సో అవినీతి నువ్వుకి యూపీఏ 1, 2 ప్రభుత్వాన్ని ఆ రోజు బద్నాం చేసి అధికారంలోకి రావడానికి అదొక దోహదపడింది, అదొక కారణం. కానీ దానికన్నా చాలా రేట్లు అధికంగా ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, తెలియకుండా జరిగింది. విమానాల కొనుగోలు కావచ్చు, ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు చేర్చడంలో కావచ్చు, రకరకాల పేరిట అవినీతి జరిగింది. బయటకు రాకుండా మోడీ గారు ఏంటంటే భార్య పిల్లలు లేరు కాబట్టి ఆయనకి ఏం అవసరం ఒక ప్రజలు అది నాటకపోయింది కాబట్టి చాలామంది ఆయన నీతిమంతులు అనుకుంటారు. కానీ 100% మోడీ హయాంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో అవినీతి జరిగింది. సిద్దిపేట సభలో అమిత్ షా వీడియో ఏదైతే ఉందో దాన్ని రిజర్వేషన్ల గురించి మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ మార్ఫింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కి ఇప్పుడు చేసినటువంటి సోషల్ మీడియా వింగ్కి పెద్ద తేడా లేదు అనేది అందరూ అనుకుంటున్నటువంటి ప్రస్తుత వాదన. సార్, దీని గురించి మీ అభిప్రాయం? వీడియోలు మార్ఫింగ్ కానీ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టు చెప్పడంలో కానీ ఈ ప్రపంచంలో బీజేపీ నడిపిస్తున్న సోషల్ మీడియా దిట్ట. వీడియోలు ఆయన ఏమన్నారు, మేమే నిజంగా మార్ఫింగ్ చేస్తుంటే కేసు నడుస్తుంది, అది తుది దృష్టికి మేము తప్పు చేస్తుంటే పనిష్మెంట్ వస్తుంది. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మోహన్ భాగవత్ గారు మొన్న హైదరాబాద్లో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము రిజర్వేషన్ మీద మేము ముట్టుకోమని. ఇదే మోహన్ భాగవత్ గారు నాకు తెలిసి 4-4.5 ఏళ్ల క్రితం
నాగ్పూర్లో జరిగిన ఒక సమ్మేళనంలో మేము రిజర్వేషన్ల విషయంలో సమీక్ష చేయాలనుకుంటా ఉన్నాము, దీన్ని రివ్యూ చేస్తామని మాట చెప్పడం జరిగింది. మేము గట్టిగా నమ్ముతున్నాం, మేము కాదు ఇవాళ దేశ ప్రజలు నమ్ముతుంది ఏంటంటే బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే డెఫినెట్గా రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి హిడెన్ ఎజెండా. ఇది మోడీ గారి పాలన ఎట్లా నడుస్తుంది, ఆర్ఎస్ఎస్ విహెచ్పి డైరెక్షన్లో నడుస్తుంది. సో ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఒక ఎజెండాలో ఉంది రిజర్వేషన్ ఎత్తేయాలని. వేరేస్ కాంగ్రెస్ నాయకుడు ఆదినారాయణ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, కులగణన కావాలంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఎవరిది ఎంత ఆబాది, ఎవరిది ఎంత పాపులేషన్ ఉంటే అంత రిజర్వేషన్ రావాలని గట్టిగా చెప్తా ఉన్నాడు. సంవత్సరంన్నరగా చెప్తా ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తే మొదటి మాసంలోనే కమిషన్ వేసి కులగణన చేస్తామంటున్నాము. ఎవరు ఎంత పాపులేషన్ ఉంటే వారికి అంత రిజర్వేషన్ రావాలనేది మా యొక్క ఆలోచన. అంబేద్కర్ కూడా ఏం చెప్పారు, బీద వర్గాలకి ధనిక వర్గాలకి చాలా వ్యత్యాసం ఉంది, వీరు దగ్గరకు రావాలి, సమానత్వం కావాలంటే రిజర్వేషన్ ఉండాలని చెప్పాడు. సమానత్వం వచ్చే వరకు ఉండాలని చెప్పాడు. ఈరోజు కూడా ఇంకా సమానత్వం రాలే. అట్టడుగు వర్గాలు ఇంకా చాలా కింది స్థాయిలో ఉన్నారు, వారు పెరగాల్సిన అవసరం ఉంది. ఇలా మేము ఈ స్థాయికి వచ్చామంటే ఏదో ఒక చోట రిజర్వేషన్ వల్ల మాకు ఆ లాభం జరిగింది. ఇవాళ రిజర్వేషన్ ఉన్న ఫలంగా ఎత్తేస్తే మా పిల్లలు, మా పిల్లలు, అది ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ట్రైబ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. సో మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం, అనుమానం రేపు బీజేపీ అధికారంలోకి వస్తే డెఫినెట్గా రిజర్వేషన్ మీద వాళ్ళు పునఃసమీక్షించి రిజర్వేషన్ ఎత్తేసే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ప్రజలకు సూటిగా చెప్తా ఉన్నాం, రిజర్వేషన్లు పెంచి మిమ్మల్ని ఆదుకునే రాహుల్ గాంధీ కావాలా, అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తేసేటువంటి మోడీ కావాలా, ఈ రెండింటి మధ్య తేల్చుకోవాల్సిన ప్రజలే. కరెక్టే. ఇప్పుడు రిజర్వేషన్ పెంచాలని మీరు చెప్తా ఉన్నారు, కానీ టికెట్ల పంపిణీలో మీరే ఆ సూత్రాన్ని పాటించలేదు కదా. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదు, 50% పైగా ఉన్న బీసీలకు కూడా అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదు. మరి ఎట్లా జస్టిఫై చేసుకుంటారు దీన్ని? మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదన్నది కూడా వాస్తవం కాదు. వరంగల్లో కడియం శ్రీఆర్ గారి కూతురు కాస్టు సబ్ కాస్ట్ ఆఫ్ మాదిగ. ఇప్పుడు మాదిగలో చాలా రకరకాల కాస్ట్ ఉంది, దాంట్లో ఒక సబ్ కాస్ట్. ఇప్పుడు మాల సామాజిక వర్గం బట్టి గారు కూడా మాలలో ఒక సబ్ కాస్ట్. సో ఏదున్నా ఓవరాల్గా మాదికి ఇచ్చినట్టుగా లెక్క వరంగల్ సీటు. సరే, కొంత అయినప్పటికీ కూడా కొంత నిరాశ నిస్సులు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా సరి చేసుకోవాలో రేవంత్ రెడ్డి గారు దాని మీద తీవ్రంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేయడం జరిగింది. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి. ప్రీతం గారిని చైర్మన్గా చేయడం జరిగింది. ఒక మాదిగ బిడ్డకి టీపీపీఎస్సీలో మెంబర్గా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా బేసిక్గా కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమన్వయంతో అడ్జస్ట్ అవుతూ పోవాలి. కొన్ని సందర్భంలో ఒక కులానికి కొన్ని ఎక్కువ పోస్టులు వస్తాయి, దాన్ని రివ్యూ చేసి మళ్ళీ తదుపరి దాంట్లో సరి చేసుకునే అవకాశం ఉంది. కొంత మాదిగలు నారాజు ఉన్నారు, బట్ దాన్ని ఏ విధంగా సరి చేయాలో సీఎం గారు పెద్ద ఎత్తున దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. బీహార్లో కులగణన చేపట్టారు, రిజర్వేషన్లు పెంచారు నితీష్ కుమార్ ప్రభుత్వం కాంగ్రెస్తో కలిపి, ఆర్జేడీ కాంగ్రెస్. 2 నెలల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. తెలంగాణలో కూడా మీరు కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుంది అని చెప్పి బీజేపీ జోస్యం చెప్తా ఉంది. ఏమైనా సంబంధం ఉందా దానికి దీనికి? మేము ఇలా అధికారం రావడానికి రాహుల్ గాంధీ గారు కులగణన గురించి మాట్లాడడం కూడా ఒక అంశం. ఇవాళ ఇక్కడ మేము అధికారంలోకి వచ్చామంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మాకు ఓటేసినారు. ఎందుకు వేసినారు? రాహుల్ గాంధీ గారు సంవత్సరాలుగా పదే చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము, ఎవరికి ఎంత ఫలాలు చెందాలో ఆ ఫలాలు ఇస్తామని మాట చెప్పింది. అది మాకు దోహదపడింది. 6 గ్యారంటీలతో పాటు కులగణన కూడా జరుగుద్ది, రాహుల్ గాంధీ గారు సాక్షాత్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ వర్గాలు మాకు ఓటేసినా కూడా ఇలా అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా 64 సీట్లు గెలుచుకుని మాకు ప్రభుత్వం పడిపోతుందనో, వీడు వాడిని లాగేస్తారు, వాడు వీడిని లాగేస్తారని పెద్ద పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, కూని చేయడం. అది ప్రజాస్వామ్య పద్ధతి గెలిచినాం మేము. ఎట్లా పడిపోతుంది ప్రభుత్వం? అసలు ప్రభుత్వం పడగొట్టడంలో ఎదుటివారి ఆ సంఖ్య ఉండాలి కదా. ఎవరికి 25-30 మించి లేవు. టీఆర్ఎస్ పదే అంటూ టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఇది రావడానికి రెడీ ఉన్నారు. రేపు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. నాయన కొడుకులు తప్ప హరీష్ రావు కూడా నాకు అనుమానం అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. లాస్ట్ కవిత కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతానడం, దాన్ని బీజేపీ వారు వత్తాసు పలకడం. ఇప్పుడు 10 ఏళ్ళుగా లోపాయికార ఒప్పందాలు ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ 100% కలిసి పనిచేశారు. ప్రజలకి మైనారిటీ ఓట్ల కోసం నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు గతంలో ఏ విధంగా సపోర్ట్ పలికినారు, అది అధ్యక్ష ఎన్నిక కావచ్చు, ఉపాధ్యక్ష ఎన్నిక కావచ్చు, స్పీకర్ ఎన్నిక కావచ్చు, 3 తలాక్ బిల్లు కావచ్చు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కావచ్చు, అన్నింటిలో మద్దతు పలికి ఎన్నికలు వచ్చినాడికి నేను కొట్టినట్టు చేయండి, మీరు ఏడ్చినట్టు చేయండి అని ఒక తమాషా చేశాడు. ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి పోడు. ఏంది? ఇప్పుడు స్టాలిన్ కన్నా ఎక్కువ వ్యతిరేకాను స్టాలిన్ గారు బరాబర్ పోయాడు, సమాచారం అడిగాడు మా వాటా అయిందని. సో రాజకీయాలే, పార్టీలే.
గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉండి అడగాల్సిన వాట అడగకుండా నాకు ఆయనకేదో పడదు తీవ్రంగా వైరం ఉందని నమ్మబలికే ప్రయత్నం చేయడం అనేది మన రాష్ట్రం అన్యాయం చేసింది అది. సార్ అదే మీరు కొట్టినట్టు చేయండి మేము ఏడ్చినట్టు చేస్తామని ఇప్పుడు అంటున్నారు కదా, అదే ఫార్ములా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని అంటున్నారు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బడే బాయ్ అన్నారు మొన్న వచ్చినప్పుడు, ఇంకా ఇప్పుడు ఈ కేసు కూడా ఉంది అమిత్ షా ఫేక్ వీడియో కేసు, అది కావాలని చేస్తున్నారు, దాంట్లో ఏం లేదు, అరెస్ట్ చేయడానికి కూడా ఏం లేదని అంటున్నారు. ఒకటి చాలామందికి తెలుసుకోవాల్సిందంటే బీజేపీ పార్టీ మూల సిద్ధాంతం మతత్వం, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం లౌకికవాదం, ప్యూర్ సెక్యులర్ పార్టీ ఇన్ ద వరల్డ్. మేము ఇది రెండు రైలు పట్టాలలాగా జీవితంలో ఎప్పుడు కూడా బీజేపీతో కలిసే సమస్య ఉండదు, గతంలో లేదు ఇప్పుడు ఉండదు. ఇక వీళ్ళు కలిశారు వాళ్ళు కలిశారని ఇప్పుడు మేము వాళ్ళ మీద అంటున్నాం కాబట్టి దాన్ని కప్పుకోవడానికి మా మీద ఏదో బురదాలి బీజేపీ రేవంత్ ఎట్లా కలుస్తారు? రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఖర్గే కానీ జీవితంలో బీజేపీ గురించి కలిసేట్లు ఆలోచన చేస్తారు, కళ్ళ కూడా జరగదు అది. సో బీజేపీ ఇప్పటికైనా మతతత్వ పార్టీ, మాది లౌకికవాద పార్టీ, ఆ మూల సిద్ధాంతాలు అది పొందుపరిచింది కాబట్టి మేము కలిసే సమస్య లేదు. మేము ఎప్పుడైనా ఎవరిని కలుపుకున్నాము ఈ రాష్ట్రంలో? గతంలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాము. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు, లౌకికవాదం నమ్ముకున్న వ్యక్తులు. సిపిఐతో పెట్టుకున్నాం, సిపిఎంతో పెట్టుకున్నాము. ఎవరైనా కానీ బీజేపీ మినహా అన్ని పార్టీలు పొత్తు పెట్టుకునే సందర్భం ఉంది. బీజేపీతో మాత్రం జీవితంలో కలిసే సమస్య ఉండదు. వాళ్ళు ఎన్ని అన్నా ప్రజలు నమ్మాలి కదా, ప్రజలకు తెలియదా బీజేపీ కాంగ్రెస్ అసలు కలిసే నౌకలే కావని? కలిస్తే బీఆర్ఎస్తో కలిసే అవకాశం ఏమైనా ఉంటుంది సార్ భవిష్యత్తులో? ఈ బీఆర్ఎస్ ఉంటే కదా కలవటానికి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ మాతో పాటు పనిచేసింది. ఆనాడు తెలంగాణ రావాలి కాబట్టి గొప్ప ఒక దృక్పథంతో మేము తెలంగాణ కోసం కలిసి పోటీ చేసాం. సరే ఆయన అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చే ముందు మాతో మెరిట్ చేస్తున్నాడు. సరే తర్వాత మా మనసు మార్చుకొని అధికారంలోకి వచ్చాడు. 10 ఏళ్ళ తర్వాత కదా టీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడింది, కేసీఆర్ యొక్క నిజస్వరూపం బయటపడింది. బంగారు తెలంగాణ అన్నాడు, దళితులు ముఖ్యమంత్రి అన్నాడు, నాకు అసలు డబ్బులు అవసరం లేదన్నాడు. బట్ ఈ 10 ఏళ్లలో దళితులు ముఖ్యమంత్రి చేయలే, మహిళల్ని మొదటి దాంట్లో మంత్రివర్గంలో తీసుకోలేదు, బీదలకు భూములు పంచలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు అంతకన్నా ఇవ్వలేదు. ఇప్పుడు 10 ఏళ్ళలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 40-45 దాటదు. మేము 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ కోరుకుంది బేసిక్గా ఉద్యోగాల కోసమే కదా. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని, మా బతుకులు బంగారమయమవుతాయని. ఎవరు బతుకులు బంగారమయమైన 10 ఏళ్లలో? కేసీఆర్ కుటుంబం, వారు నమ్ముకున్న కొంత తాబేదారులు, మంత్రులు, ఎమ్మెల్యే ఉండొచ్చు, అంతమంది కాదు, కొందరైతే బాగుపడ్డారు. సామాన్యుడు ఎక్కడ బాగుపడ్డా? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయా? ఎవ్వరు బాగుపడలే. అందుకే ప్రజలు 10 ఏళ్ల తర్వాత ఆయన నిజస్వరూపం బయటపడింది కాబట్టి ఆయన తిరస్కరించినారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ఖర్గే గారు చెప్పిన మాటలు నమ్మినారు. రేవంత్ రెడ్డి గారు అయితే కొట్టగలుగుతాడు, యువకుడు, డైనమిక్గా ఉన్నాడు, కేసీఆర్ని ఎదుర్కోవాలని నమ్మకం ఏర్పడింది కాబట్టి మాకు అధికారం కట్టబెట్టినారు. మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజంగా మేము ఇచ్చిన వాగ్దానాలను కూడా ప్రజలకు చేరవాలి. మన వ్యక్తిగత ఎజెండా కాదు. మేము 6 గ్యారెంటీలు ఇచ్చాము. 6 గ్యారెంటీల్లో పలు అంశాలను ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టసాధ్యం ఆర్థిక పరంగా. బట్ అయినా దాన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతి మాట తూచా తప్పకుండా ప్రజలకి చేరాలి, అదే మా ధ్యేయం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పార్టీ ఫిరాయింపుల గురించి అగ్రనేతలే మాట్లాడతారు. అదే వేదిక వెనకాల ఇతర పార్టీల్లో నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ అదే వేదికల మీద ఉంటారు అనేటటువంటి విమర్శ బలంగా మేము వినిపిస్తాము. ఇప్పుడు గతంలో మేము పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడిన మాట వాస్తవము. బట్ మేమే కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. పరిస్థితుల దృష్ట్యా ఇవాళ బీజేపీ అనేటువంటి మతతత్వ పార్టీని ఎదుర్కోవాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని కాంప్రమైజ్ చేసుకున్నాం. అది దానివల్ల కాంగ్రెస్ కొంత నిరుత్సాహానికి గురై కొంత బాధపడుతున్న మాట కూడా వాస్తవం. కార్యకర్తలు నేను కూడా ఆ బాధను అర్థం చేసుకోగలుగుతా. బట్ ఇవి ఫర్దర్ వచ్చే రోజుల్లో దీన్ని సరి చేసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో దానిలో ఒక్క ఫ్రీ బస్ తప్ప మిగతా ఏది కూడా ఇంతవరకు కూడా అమలు పరచలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఏదైతే రైతు బంధు కావచ్చు ఏది కూడా అమలు పరచలేదు. లోక్సభ ఎన్నికల్లో మీకు ఎలాంటి మెజారిటీ వస్తుందని ఇప్పుడు మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు ఇది తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అమలు పరచట్లేదని నేను మీకు స్పష్టంగా చెప్తా. ఫ్రీ బస్ చాలామంది, దాదాపు ఇప్పుడు 20 కోట్ల మంది ఫ్రీ బస్ను వాడుకున్నారు. నేను నిజామాబాద్ ఇంటింటికి ప్రచారం చేస్తాం. మన భువనగిరి పోయాను. మహిళలను అడుగుతుంటే మాకు 500కి సిలిండర్ వస్తూ ఉన్నాను. ఇప్పుడు మోడీ గారు ఇచ్చే సిలిండర్ 1350 చిల్లర అంత ఉంది. ఆ మధ్య వ్యత్యాసం మేము 500 సిలిండర్ ఇస్తున్నాం, 550కి ఇస్తున్నాం. మధ్యన 800 రూపాయలు ఎవరు కడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కడుతుంది. ఇది దాదాపు 80% ఎవరికైతే వైట్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా ఫ్రీ సిలిండర్ వస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా రాకుండా మళ్ళీ వస్తుంది. రెండో అంశం కంప్లీట్ అయింది. 200 యూనిట్ల లోపు బిల్లు కరెంటు కాల్చుకుంటే మీకు 0 బిల్లు వస్తున్నాయి. 80%, 85% 0 బిల్లు వస్తున్నాయి.
టెక్నికల్గా రాకుండా కూడా మేమేం చెప్తున్నాం, మీరు బిల్లు కట్టకండమ్మా, అది టెక్నికల్గా రెక్టిఫై చేద్దామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైనా హాస్పిటల్ పోతే 10 లక్షల వరకు ఆనాడు గొప్ప నాయకుడు రాజశేఖర్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 10 lakhs వరకు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము. రైతు బంధు మీకు మాకు తెలుసు, కేసీఆర్ 7.5 లక్షల కోట్ల అప్పులో రాష్ట్రానికి కుదబెట్టి మనకు చిప్ప చేతికి ఇచ్చిపోయాడు, ఎంటీ ప్లేట్ ఇచ్చిపోయాడు. రైతు అప్పటికి కూడా 5,000 చొప్పున మేము 97% రైతులకి ఇప్పటి వరకు రైతు బంధు వేసాం. ఇంకా వేయాల్సి ఉంది, డబ్బులు ఇబ్బంది ఉంది. రేవంత్ గారు ఏమంటున్నారు, వారి మాట ఏంటంటే ఆగస్ట్ 15th లోపల ఇప్పుడు వేద్దామన్నా ఇబ్బందికరంగా ఆగస్ట్ 15th లోపల రైతు బంధు కూడా పరిపూర్ణంగా అందరికి ఇస్తామని మాట చెప్తా ఉన్నాడు. ఇంకేం మేము ఇచ్చిన వాగ్దానం పూర్తి కాలేదు. ఇల్లు ఇస్తామని చెప్పాము, ఇల్లు ఉన్నవాడికి 5 లక్షలు జాగా ఉంటే 5 లక్షలు ఇస్తాం, లేదా ప్లాట్ కూడా ఇస్తామని చెప్తున్నాం. డెఫినెట్గా పూరిస్తాం. ఇప్పుడు కేసీఆర్ లాగా అబద్ధపు ఆచరణ సాధ్యమైన వాగ్దానం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎంతమంది కట్టిండు? నువ్వు నలుగురు ఉండటానికి, నువ్వు నీ భార్య కొడుకు కోడలు పిల్లలు ఉండడానికి 150 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకోవచ్చు. నువ్వు ఆ 150 కోట్లు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అవుతాయి? బీదోడికి మాత్రం డబుల్ బెడ్రూమ్ శాంపిల్గా, ఇది శాంపిల్ సర్కార్ లాగా. మోడీ గారిది ఇది కూడా శాంపిల్ సర్కారే. అక్కడక్కడ హైవేల మీద పెద్ద పెద్ద నిలబెట్టారు డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు నిలబెట్టారు, అవి ఇచ్చారు. ఎన్నికల్లాగా ఇవ్వలేవు, అవి అలాట్మెంట్ కాలే. ఎందుకు కాలే? సపోజ్ మా నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, అక్కడ దాదాపు ఒక 60-70 అప్లికేషన్లు వచ్చినాయి. కట్టిన ఇల్లు ఎంత? 500 కూడా కట్టలే. సో 500 మందికి ఇస్తే ఈ 65 మంది మన ఎత్తిన పోటేసరిని ఎవరికి ఇవ్వలేకపోయినారు. సో 100% ఫ్లాప్ స్కీమ్, అది అట్టర్ ఫ్లాప్. ఆచరణ సాధ్యం కానీ వాగ్దానం ఇచ్చిండ్రు. ఈ దేశంలో నిజంగా బీదోడికి ఇల్లు ఇచ్చిందంటే ఇందిరాగాంధీ, ఆమె కళ. ఆనాడు 70 శతకంలో, ఎర్లీ 70s, లేట్ 70s ఏ గ్రామానికి వెళ్ళినా మీరు ఒక 20% ఇళ్ళు ఉంటే 80% గుడిసెలు ఉండేవి. కానీ అప్పుడు ఇందిరాగాంధీ నెహ్రూ ఆ హయాంలో ఉన్నటువంటి ఎథిక్స్ వాల్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడటం లేదనేసి చాలామంది అనుకుంటున్నారు. అన్ని పార్టీలు అట్లే అయింది. నేను చెప్తాను, వాజ్పేయి గారు బీజేపీ పార్టీ నాయకుడు, గొప్ప వ్యక్తిత్వం నాయకుడు. నేను స్వయంగా 94-95లో ఆయనకి వెళ్ళి దండం పెట్టుకొని పార్లమెంట్కి కలిసి వచ్చాను. బీజేపీ జనసంఘ నాయకుడు కదా, వ్యక్తిపరంగా గొప్ప ప్రజాస్వామ్యవాది. ఇందిరాగాంధీని ఏమని పోల్చాడు వాజ్పేయి గారు? ఈమె మహిళ కాదు, ఆదిశక్తి అన్నాడు. ఎందుకు? ఆమె డెసిషన్స్ అంతా డైనమిక్ డెసిషన్స్ ఉండే. వాజ్పేయి గారు హెల్త్ చాలా డౌన్ అవుతే ఫారెన్ డెలిగేషన్ ఒక పోవాల్సి వస్తే, ఆ ఫారెన్ డెలిగేషన్ ఎప్పుడు ఆనవాయితీగా ఫారెన్ మినిస్టర్ నాయకత్వం వహించాలి. దాన్ని రిప్లేస్ చేసి రాజీవ్ గాంధీ గారు వాజ్పేయిని డెలిగేషన్ నాయకత్వం ఇచ్చి ఒక నెల రోజులు అమెరికాలో ఉండి ఆయన కిడ్నీ మార్పిడి చేసుకోవడం అవకాశం ఇచ్చినాడు. సో ఆపోజిషన్ అట్లా. ఇందిరాగాంధీ ఏమన్నది, వాజ్పేయి కానీ అద్వానీ కానీ పార్లమెంట్లో ఉండాలనేది. ఎందుకు? ఆ గొప్ప పర్సనాలిటీస్ పార్లమెంట్లో ఉంటే హౌజ్ కల వస్తుంది, మనం కూడా జాగ్రత్తగా పనిచేస్తామని. ఇప్పుడు ఏమైపోయింది, ఆపోజిషనే ఉండకూడదు, ఉంటే వాళ్ళని లాక్కోవాలి, కొనుక్కోవాలి, ఈ జరుగుతూ ఉంది. మా పట్ల కొద్ది జరిగి ఉండొచ్చు. సో ఇదేదైనా మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువల్ని దిగజారుస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే బొత్తిగా వాల్యూస్ లేకుండా పోయినాయి. కేసీఆర్ హయాంలో ధర్నాలు చేసే అవకాశం లేకుండా పోయింది. పత్రికా విలేకరులు అడిగే ప్రశ్న లేకుండా పోయింది. ఆయన పత్రిక ఇప్పుడు పోయినా, మొన్న టీవీ ఛానల్ 4 గంటలు 10 గంటలు అధికారం పోయినా కానీ నీకు తెలిసి వచ్చింది పత్రిక వాల్యూ. పత్రికలైనా, మీడియా అన్నా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రజల కోసం కదా చేసేది. వాటి వాల్యూ తెలియకుండా ఎన్నో రోజులు అహంకారపూర్తిగా వివరించిన మీరు ఇవాళ టీవీల చుట్టూ తిరుగుతున్నారు. సంతోషం, ఇప్పటికైనా తెలిసి వస్తుంది. ఒక రకం వాస్తవం నేను కూడా ఒప్పుకుంటా. ఎన్నేళ్ళ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీగా ప్రజల్లో ఉండాలనుకుని అన్నీ పోగొట్టుకున్న నాయకుడిగా ప్రజాస్వామ్యాలు విలువలు పడిపోతూ ఉన్నాయి. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ టీంలో పనిచేశారు, వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా. తదుపరి సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏంటి, ఏమైనా మ్యూజికల్ చైర్స్ నడుస్తుందా కాంగ్రెస్ పార్టీలో? సరే, ఆయన ఆ మీటింగ్ సందర్భంలో ఎందుకన్నాడో తెలియదు. అదే సందర్భంలో గాంధీ భవన్లో వెంకటరెడ్డి అంటే సరదాగా అనుకున్న మా మాట అనే మాట కూడా వెంకటరెడ్డి గారు అన్నారు. సరే, ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవకాశాలు ఎప్పుడు ఎవరికి వస్తాయో తెలియదు. ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేస్తూ ఉన్నాడు. ఒక యువకుడుగా ప్రజల్లో మన్నన పొందుతూ ఉన్నారు. వెంకటరెడ్డి గారు కూడా మాకు సీనియరు, నా వయసులో నాకు సీనియర్, నాతో పాటు పనిచేసిన వ్యక్తి. మంచి ప్రొఫైల్. ఎన్ఎస్ఏలో పనిచేశాడు, యువజన కాంగ్రెస్లో పనిచేశాడు, పలుమార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా రాజీనామా చేశాడు. కాకపోతే ఎప్పుడేం మాట్లాడుతూ ఉంటాడు. వ్యక్తి మంచోడు. సరే, రాజకీయాలు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, వచ్చినప్పుడు చూసుకోవాలి. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. అలానే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటుంది? అలానే తెలంగాణలో ఎన్ని సీట్లు మీరు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు? ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నారు? 400 సీట్లని ప్రజల మైండ్లో ఒకటి అది నింపేశారు. బట్ ఇవాళ 3 ఫేజ్లు ఎన్నికల తర్వాత, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజు
ఉత్తర భారతంలో చాలా పడిపోయింది గ్రాఫ్ బీజేపీది. యూపీలో ఎస్పీకి చాలా సీట్లు వస్తూ ఉన్నాయి, బీహార్లో ఎన్డీఏ వ్యతిరేక కూటమి సీట్లు వస్తూ ఉన్నాయి. సో వారు అనుకున్న గ్రాఫు వారు చేరుకునే ప్రశ్న లేదు. ప్రజలు దేవులు, ఓటర్లు దేవులు, ఎప్పుడు ఏం నిర్ణయం చేస్తారో తెలియదు. వాస్తవంగా నేను రేవంత్ రెడ్డి గారు కూడా 2 months బ్యాక్ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఒక సమస్య మాట్లాడుకున్నప్పుడు మనకు 35-40 వస్తే సమర్థవంతమైనటువంటి ఆపోజిషన్ ఇవ్వాలని తలంపుతో ఉంటుంది. 2 నెలల్లో ప్రజల మనసు మారింది. వద్దు కేసీఆర్ అనుకున్నారు, రేవంత్ రెడ్డి ముద్దు అనుకున్నారు, తీసుకొచ్చి పెట్టినారు. కేంద్రంలో కూడా అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుందని మాకు ఉన్న సమాచారం. ఇండియా కూటమి పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మెజారిటీ సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేము ఉవ్విర్లూడుతున్నాం, కోరుకుంటాము. అలాంటి జరిగే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రంలో పెద్ద వాటా కేంద్రానికి ఇస్తాం. ఇలా రిజర్వేషన్ విషయంలో రాష్ట్రంలో తుకపెక్క అవుతా ఉంది. మేము చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్ విషయంలో ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు. నేను అనుకోవడం 15-16 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు మాకు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పరిపూర్ణంగా రిజర్వేషన్ ప్రక్రియ కట్టుబడి ఉన్నారు. ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే అంత శాతం వారికి ఆ ఫలాలు అందాల్సిందని చెప్తా ఉన్నారు. సో ప్రజలు మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. గతంలో నమ్మి 6 గ్యారెంటీ మాకు ఓటేసినారు. ఇవాళ మాకు మేజర్ ఓకల్ పాయింట్ రేపు ఎన్నికల్లో రిజర్వేషన్. ప్రజలకు కూడా అర్థమైపోయింది, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ అయితే ఖతరా ఉంది, వీళ్ళు డెఫినెట్గా ఏదో కొడతారు దెబ్బ అనే అనుమానం ఉంది. అదే కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్ పెంచుతారనేటువంటి నమ్మకం గట్టిగా ఇలా ప్రజల్లో పోతూ ఉంది. ఇలా అన్ని సామాజిక వర్గాలు మాకు రిజర్వేషన్ కాపాడే వ్యక్తిగా రాహుల్ గాంధీని ఊహించుకుంటా ఉన్నారు. కాబట్టి మేము 15 సీట్లు రాష్ట్రంలో గెలిచినా ఆశ్చర్యం లేదు ఇవాళ ఉన్న పరిస్థితిలో. సార్ రిజర్వేషన్ అంటున్నారు కదా, రిజర్వేషన్ అనేది కులాల ప్రకారం పెట్టడం కరెక్టా, ఆర్థిక స్తోమతను పెట్టి పెట్టడం కరెక్టా? ఇక్కడ కూడా కులాల పరంగా రిజర్వేషన్ లేదు మన దేశంలో. యాజ్ పర్ రాజ్యాంగం మనం మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చాం. మైనార్టీలు అందరికి రాదు అది. మైనార్టీలో కొన్ని తెగలు లద్దాఫ్ అని లేక దోబి అని అటువంటి తెగలకే వస్తుంది. కులపరమైన రిజర్వేషన్ లేదు. ఆర్థిక పరంగా ఫలానా కులాలు అందులో ఉన్నాయని దాంతో చేర్చి అప్పుడు ఆ కమిషన్ల మీద కమిషన్లు రిజర్వేషన్ ఇచ్చినారు. సో మేము కూడా కోరుకునేది ఆర్థిక పరంగా వీకున్న వాడికే రిజర్వేషన్ చెందాలి. ఆర్థికంగా కొంత బాగున్న వాళ్ళకి మనం రిజర్వేషన్ వదుకోవాలి. మాలాంటి వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం. రేపటి పరిస్థితి వస్తే మిగతా వాడికి రిజర్వేషన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం రిజర్వేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ప్రతి వ్యక్తి ఆ రకంగా రావాలి. ఆర్థికంగా కొంత స్తోమత ఉన్నవాడు మనకున్న రిజర్వేషన్ వేరే ట్రాన్స్ఫర్ చేస్తే సమాజం బాగుపడుతుంది. అదే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఎందుకు ఆలోచించలేదు సార్? అసలు డెఫినెట్గా ఆలోచిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ముందు నుంచి కూడా ఆలోచించింది. మండల్ కమిషన్ గొడవ చూశారు మీరు వీపీ సింగ్ హయాంలో. రిజర్వేషన్ అనేది ముందు నుంచి కూడా అంబేద్కర్ పెట్టింది. అంబేద్కర్ కాంగ్రెస్ నాయకుడే కదా. ఎందుకు పెట్టారు ఆ రోజు? వ్యత్యాసం ధనిక వర్గాలకి బీద వర్గాలకి వ్యత్యాసం తగ్గాలి అనే దానికోసం పెట్టారు. ఇంకా కొంత టైం పడుతుంది రిజర్వేషన్, ఇంకొద్ది రోజులు ఉంచాల్సిన అవసరం ఉంది వాళ్ళ. సో ఆ దశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఉన్నంత బలంగా అసలు ఇప్పుడు ఎలక్షన్ ముందు చాలా బలహీనం అయిపోయింది. అసలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు? ఇండియా కూటమిలో చాలా రకాల చిచ్చు పెట్టే ప్రయత్నం ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ చేసింది. ఎక్కడికక్కడ ఉసిగొల్పి మా ఇండియా కూటమి వ్యక్తులను చీల్చే ప్రయత్నం చేశారు. బట్ ప్రజలు ఇవాళ మార్పు కనబడుతూ ఉంది. ఇండియా కూటమి వస్తేనే మళ్ళీ దేశం సుభిక్షంగా ఉంటుందని ఒక మార్పు కనబడుతూ ఉంది. మోడీ ఇంత గొప్పగా చెప్పుకున్నాడు. చైనా వారు ఇలా ఎందుకు బయట పెట్టట్లే పార్లమెంట్ సాక్షిగా అడిగితే ఆ వాస్తవాలు బయట పెట్టట్లే. ఈ 10 ఏళ్లలో చైనా ఎంత లోతుకి వచ్చి ఆక్రమించుకుంది దేశాన్ని? ఎవరన్నా మాట్లాడుతుంది దాని గురించి? ఎన్నికల సమయానికి సంఘటనలు జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎంత హేయమైన చర్య ఇది. ప్రాణాలతో చెడగమాడుతుంది. అధికారం కోసం, పవర్ కోసం ప్రాణాలతో చెడగమాడే నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. రాజకీయాలు వస్తాయి పోతాయి. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు మేము 2009లో మాట్లాడితే అధికారం పరమావధి కాదు అన్నాడు. రేపు అధికారంలోకి వస్తే రావచ్చు, లేకుంటే 24 చూసుకుందాం అన్నాడు. ఆయన నిజంగా అధికారమే పరమావధి అనుకుంటే సోనియా గాంధీ గారు 2004 ప్రధానమంత్రి అయ్యేవారు. సుష్మా స్వరాజ్ చెప్పడం వల్ల ఆగిందా? ఆమె వద్దనుకుంది కాబట్టి మన్మోహన్ సింగ్ అయ్యాడు. 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు. మేము అదే అంటాం, ఎందుకు కాలేదని బాధపడుతూ ఉంటాం. అవకాశాలు వచ్చినా కూడా మేధావైన మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చారు. అధికారం ముఖ్యం కాదు గాంధీ కుటుంబానికి. త్యాగాలు చేసిన కుటుంబం. ఇందిరాగాంధీ చనిపోయింది దేశం కోసం. నెహ్రూ గారు అసలు ఎన్నేళ్ళు నెహ్రూ గారు దాదాపు 10-12 ఏళ్ళు జైలు జీవితం గడిపారంటే అది ఆషామాషి కాదు. ఇవాళ 2 రోజులు 3 రోజులు జైలుకి పోతే ఎప్పుడు బెయిల్ వస్తుంది నానా తంటలు పడుతూ ఉంటాం. అన్నేళ్ళు జైల్లో ఉన్నాడు ఆయన. రాజీవ్ గాంధీ గారు తూటాలకు బలైనాడు. మోడీ కుటుంబం సభ్యులు ఎప్పుడైనా స్వాతంత్ర్యంలో పాల్గొన్నారా? మోడీ దాకెందుకు? బీజేపీ వారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు కదా. అప్పుడు బీజేపీ లేదు, జనసంఘో ఆర్ఎస్ఓ ఏదన్నా. స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంది?
ఇప్పుడు ఆ వల్లభాయ్ని ఉంది. వల్లభాయ్ కాంగ్రెస్ మనిషి, నెహ్రూకి చాలా మంచి మిత్రుడు. అసలు ఒక స్వాతంత్ర సమయుడు ఆర్ఎస్ఎస్ నుంచో విహెచ్ నుంచి ఉండడం చెప్పుకోవడానికి నాయకుడు వాళ్ళ ఎవరు లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ సీఎం ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే 100 రోజుల్లో చేస్తామన్నటువంటి హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు పాలన అందిస్తూ ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తాం. రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు కానీ అందుకే పదే చెప్తున్న వాళ్ళ అబద్ధ ప్రచారాలు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మెజారిటీ అంశాలు ప్రజలకు చేర్చాము. ఇవాళ స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు మేజర్ అంశాలు ఫ్రీ బస్సు కానీ, 10 lakhs ఇన్సూరెన్స్ కానీ, 500 సిలిండర్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ అంశాలు ఇచ్చాము. 1-2 మిగులుంటే డెఫినెట్గా ఇస్తాము. బీజేపీ గాడిద కూడా ఇచ్చిన ఎందుకు అంటున్నామంటే 10 ఏళ్ళు ఇప్పుడు మనకి తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఈ సపరేషన్ బిల్లో పొందుపరిచిన అంశాలు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. 2014లో మేము తెలంగాణ ఇచ్చాము. అది ఇచ్చిన తర్వాత మేము అధికారం కోల్పోయాము. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేకపోయినారు? ఐటీఐఆర్ ఎందుకు పొందుపరచలేకపోయినారు? విమానాశ్రయాలు ఎందుకు పెంచలేకపోయినారు? ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేకపోయినారు? కాజీపేట్ ఫ్యాక్టరీ ఎందుకు లేకపోయినారు? వ్యాగన్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు లేకపోయి, రకరకాలుగా బీజేపీ కేంద్రంలో ఉండి అధికారులు ఉండి అవకాశాలు ఉండి ఇవ్వడానికి అవకాశం కూడా పక్కన పెట్టేస్తారు. అంటే తెలంగాణ మీద మీకు ప్రేమనే లేదు. తెలంగాణ ఇచ్చిన విధానాన్నే మోడీ గారు విమర్శించినారు. సో మీకు చిత్తశుద్ధి లేదు. మేమే కూడా 2014 అధికారంలో వచ్చి ఉంటే మేము పొందుపరిచిన బిల్లో ఉన్న అంశాలను కూడా పరిపూర్ణంగా ఇచ్చేవాళ్ళము. మీరు ఇవ్వలేకపోయారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాము. ఇలా అధికారం ఇలా సామాన్యుడికి ఏమి ఉరగబెట్టారు బీజేపీ వారు? అదాని అంబానీ లాంటి పెద్ద తార్లకు తప్ప సామాన్యులకు ఎవరు ఎలగబెట్టారా? కాంగ్రెస్ హయాంలో ఆ పెత్తందాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు. మఫత్లాల్ గ్రూప్ ఉండేది, డీసీఎం ఉండేది, మనకి టాటాలు ఉండేది, బిర్లాలు ఉండేది, బజాజ్ ఉండేది. 100 మంది ధనికులు ఉండే. ఇప్పుడు 2 ధనికులు అయిపోయారు. దేశం మొత్తం 2 చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదాని అంబానీ వాళ్ళను కూడా, బాంబే డైయింగ్ ఉండేది, వాళ్ళను కూడా సమూలంగా కింద చేశారు. కిర్లోస్కర్ ఇండియా ఉండేది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా కనబడకుండా పోయారు. అదాని అంబానీ చేతికి వెళ్ళిపోయింది. సామాన్యుడికి ఏం ఉరగబెట్టారు బీజేపీ ప్రభుత్వం? 2014లో మన దగ్గర పెట్రోల్ ప్రైస్ ఎంత? 65-70 రూపాయలు ఉండే. ఆనాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $114 ఒక బ్యారెల్ ఉండే. ఇలా అది $50-55 పడిపోయింది. అంటే సగం పడిపోయినప్పుడు 65 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 35 రూపాయలకు రావాలా? సో 110 చేశారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో నాకు తెలిసి 2020 నాటికే దాదాపు 42 లక్షల కోట్లు సంపాదించింది కేంద్ర ప్రభుత్వం ఓన్లీ డీజిల్ కిరోసిన్ మీద. అది ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయలే. ప్రజల మీద భారం మోపారు, మీరు ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయలే. ఆ డబ్బున కిరోసిన్ సిలిండర్ మీద గరీబోడు వాడుకు సిలిండర్ ట్రాన్స్ఫర్ చేసిన అది చేయలేదు. నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగిపోయినాయి? బియ్యము, చక్కెర, పప్పు దినుసులు, పాలు, నీళ్లు ఏ ధర ఉండి ఇలా ఏం ధర ఉన్నది? సామాన్యుడికి చేరువలో బీజేపీ ప్రభుత్వం పనిచేయలే. కేవలం పెత్తందాన్ని పెంచే కార్పొరేట్ సెక్టర్ని పెంచి పోషించింది. అందుకే ఇవాళ సామాన్యుడు చాలా కోపంగా ఉన్నాడు మోడీ మీద. వారు ఇప్పుడు 10 ఏళ్ళలో మీరు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగమంటే అది అడగట్లే. రాముణ్ణి, హనుమంతుని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. శ్రీరాముని చరిత్ర కొన్ని 1000 ఏళ్ళ చరిత్ర. బీజేపీ పుట్టింది 72లో. వాళ్ళకి శ్రీరాముకి సంబంధం ఏంది? శ్రీరాముని అడ్డం పెట్టుకుని ఓట్లు అడిగే బదులు మోడీ గారు 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు, తెలంగాణకి ఏమి ఇచ్చారు అవి చెప్పి అడిగితే, కిషన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు చాలా మంచి మిత్రుడు, యువజన ఆయన బీజేపీలో నేను యూత్ కాన్స్లో ఉన్నా, అలా నాయకుడు అడుగుంటే బాగుండే. ధరల పెరుగుదల, నిరుద్యోగ విషయంలో బీజేపీ సక్సెస్ కాలేదని చెప్పి మీరు విమర్శిస్తూ ఉన్నారు. అంతవరకు ఓకే. కానీ ప్రధానంగా అయోధ్య రామ మందిరం ఒక అంశాన్ని బీజేపీ నమ్ముకుంది. రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది, వారసత్వ పన్ను వేసి పూర్వీకుల ఆస్తులను లాక్కుంటుంది అని చెప్పి మోడీ పదే ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఏంటి నిజంగా మీ మేనిఫెస్టోలో అది ఉందా? మేము ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నాం? స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 65 ఏళ్ళు ఉన్నాం. మరి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయని సంపద ఇప్పుడు చేస్తామా? పిచ్చి మాటలు అంత పెద్ద నాయకుడు మాట్లాడితే ఎట్లా? ఎవడి సొత్తు ఎవడు గుంజుకోవడానికి లేదు. కాకపోతే ఈ దేశంలో హిందువులకు ఎంత హక్కు ఉందో ముస్లింలకు అంతే హక్కు ఉంది. బై బర్త్ ఇది లౌకిక దేశము. మీరు చేయాల్సింది చేయకుండా ఇప్పటికి రామ మందిరాన్ని, అయోధ్య మందిరం ఎవరొద్దన్నారు? అయోధ్య మందిరం కడితే వద్దరు. నేను రోజు మార్నింగ్ శివ పూజ చేసుకుని బయటకు వెళ్తాను. పూజ చేసుకోవడము మన హక్కు హిందువులుగా. అట్లంటే వేరే మతాన్ని ఎందుకు కించపరచాలి? మనకి మన ధర్మాన్ని మనం పూజించుకోవచ్చు, ఆచరించుకోవచ్చు. ఈ దేశము లౌకిక దేశం. అన్ని మతాల వారు ఉన్నారు ఇక్కడ. అందరిని గౌరవించుకోవాలి. కేవలం ఓట్ల కోసము అయోధ్య మందిరాన్ని, శ్రీరాముని వాడుకుంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 2 రోజుల బాబు దేవుడు మోడీ ఇలా చదువుకుని అడుగుతున్నాడు, అరే మోడీ మీరు ఏం చేసిండ్రు చెప్పుండ్రి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పబ్లిక్ రంగ సంస్థలు ఎప్పుడైతే ఇందిరాగాంధీ, నెహ్రూ పెట్టారో కొన్ని 100 పబ్లిక్ రంగ సంస్థలు ప్రజలకు ఉపయోగపడి అన్నీ పీకేశారు. ఇక్రిసాట్కి ఎన్ని ఫండ్స్ వచ్చాయి? హైదరాబాద్ ఇక్రిసాట్కి అగ్రికల్చర్ ఇలా వస్తున్నాయా? అన్నీ పీకేసి ప్రైవేట్ పరం చేశారు.
జనం కూడా ఆలోచిస్తారు, మోడీ దేవుడు దేవుడు మేము రోజు పూజ చేసుకుంటాం, శ్రీరాముడు మోడీ గాడు, మోడీ శ్రీరామ్ గాడు, శ్రీరామచంద్రుడు గొప్ప పరిపాలన దక్షత కలిగిన దేవుడు, ఏళ్ళ చరిత్రనటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి బీజేపీ పార్టీకి ముడిపెట్టడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పరంగా నేను అనుకోవడం మతపరంగా ఈసారి ఓట్లు పడవు. మాకు పనిచేసే నాయకుడు కావాలా, నువ్వు నాయకుడు కూడా ఏం చేసావు, ఏం చేయబోతున్నావు, దాని మీద ఓట్లు పడతాయి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అక్రమ అరెస్టులు చేసిందని విమర్శించారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండే అదే అక్రమ అరెస్టులను కొనసాగిస్తున్నారా? మన్నే క్రిషాంక్ను అరెస్ట్ చేసి సందర్భాన్ని బట్టి ఉంటుంది. మన్న క్రిషాంక్కు వాడిన భాష అది ఏ రకంగా పోతుందో దాని మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు అట్లా మాకు కక్ష సాధించాలనే ఉద్దేశం ఉంటే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి కదా, ఇప్పటికి నాన్నే లేదు కదా. ప్రజాస్వామ్యం నమ్ముకొని ఉన్నాము, లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఆ రకంగా జరుగుద్ది. కానీ మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఇది లేదు. మల్లారెడ్డి గారు నానా బూతులు తిట్టాడు రేవంత్ రెడ్డి గారిని. మల్లారెడ్డి గారు పార్టీకి వస్తే మంచిదని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, స్వాగతం అన్నాడు. అక్కడ లోకల్ నాయకులు వ్యతిరేకించి రాలేకపోయాడు, లేకుంటే మల్లారెడ్డి జాయిన్ అయ్యేటోడు. సో ఆ కక్షలు ఉండవు. రాజకీయాలు ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా పెట్టుకుంటే ముందుకు పోలేము. కేసీఆర్ ఇంటి మీద అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలకుండా కాల్చిపడిస్తామనేటటువంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేటటువంటి జాగ్రత్త పడుతున్నాడు. కొన్ని సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా అదే దృక్పథంతో ఉన్నాడు. లైన్ గీసు లైన్ మీద ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారితో పాటు మాకు హైకమాండ్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది నాయకులు ఉంటారు. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి పార్టీ శ్రేష్ఠ దృష్ట్యా కొన్ని కాంప్రమైజ్ చేసుకొస్తుంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కొన్ని కాంప్రమైజ్ చేసుకుంటాడు. 3.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు ప్రజల మనసును గెలుచుకొని చట్టసభల్లోకి వెళ్ళలేకపోయాడు? ఎప్పటికప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎందుకు పొందుతున్నారు? నామినేటెడ్ పోస్టులు మొదటిసారి వచ్చింది నాకు. నేను 94 అంటే 83లో జిల్లా ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి. అంటే 40 ఇయర్స్ అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. 86లో స్టేట్ జనరల్ సెక్రటరీ, 90లో ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. 94లో పివి నరసింహారావు గారు నన్ను ఆల్ ఇండియా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ చేస్తానని చేయలేక నాకు అసెంబ్లీ సీట్ ఇచ్చినాడు. అప్పుడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో, సంతోషుడిగా ఆర్మీ ఉండడం వల్ల నా లోకల్ కాకుండా నా పక్క కాన్స్టిట్యూన్సీ రూరల్, ఇప్పుడు రూరల్ డిచ్పల్లి, అప్పుడు ఇప్పుడు రూరల్కి పోవాల్సి వచ్చింది. బౌండరీలు కూడా తెలియదు నాకు. నేను పోటీ చేసిన నాడికి 27 ఏళ్ళు నాకు. అప్పుడు పోటీ చేసి ఓడిపోయాము. 99 వచ్చేసరికి డి శ్రీనివాస్ గారికి మాకు గ్యాప్ రావడము, డి శ్రీనివాస్ గారు కొంత బలపడడం, అప్పటికి వారు కొంత ఇబ్బంది పెట్టడం. నాకు 99లో సీట్ వచ్చుంటే గెలవాలి, గెలిచి ఇప్పటికి 4-5 సార్లు ఎమ్మెల్యే మంత్రి రిటైర్ కావాలి. బట్ అవకాశం రాలే. 99 పోయినాక 2004లో మళ్ళీ శ్రీనివాస్ గారు పీసీ ప్రెసిడెంటు, సోగసదేరు, నేనే పార్టీ వదిలి కొద్ది రోజులు టీడీ పోవాల్సి వచ్చింది. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ రాయస్రెడ్డి వెనక్కి తీసుకొచ్చినారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేద్దామని ప్రయత్నం చేసినాడు, శ్రీనివాస్ పడనీయలేదు. సో నాకు ఇట్లా 5-6 సార్లు మిస్ అవుతూ మొన్న ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. బట్ ఎప్పుడు కూడా రాజకీయాలు అంటే ఎలక్టెడ్ పదవులు ఉంటేనే లీడర్షిప్ అనో, ఇది లేకుండా చేయలే. పార్టీ పదవులల్లో ఎప్పుడు మనం ఉన్నా, అది ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కావచ్చు, యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా పదవి కావచ్చు, పీసీసీ ప్రధాన కార్యదర్శి దాదాపు 10-12 ఏళ్ళు, అంతకుముందు సెక్రటరీగా, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, దాంట్లో హ్యాపీగా పనిచేసినాం. ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు వచ్చినటువంటి అడిషనల్ పోస్ట్ నాకు. బట్ పార్టీలో పదవిలో పనిచేసినప్పుడు సాటిస్ఫైగా పనిచేసినాం. ఇప్పుడు కూడా నాకు ఎమ్మెల్సీ కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషనే చాలా ఇష్టమైనటువంటి పోస్ట్ నాకు. కాంగ్రెస్ పార్టీ కీలక వ్యవహారాలు కూడా చక్కబెట్టేటటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడు ఇప్పటికీ కూడా షాడో పీసీసీగానే ఉన్నాడు. పీసీసీ ఎప్పుడు కాబోతూ ఉన్నారు? అది పార్టీ నిర్ణయం. పీసీసీ నాతో పాటు చాలామంది పోటీ పడుతూ ఉన్నారు, నాకన్నా సీనియర్లు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఆర్గనైజేషన్ పరంగా మనకున్న అనుభవం దృష్ట్యా, మనకు కొంత ఉన్నటువంటి లౌక్యము దృష్ట్యా ముఖ్యమంత్రి గారు కానీ ఢిల్లీలో పెద్దలు కానీ ఆ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. బట్ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చి ఆర్డర్ అయ్యే వరకు కూడా నమ్మకం ఉండదు. ఎప్పుడు ఏమైతే తెలియదు. వస్తే సంతోషము, రాకున్నా పార్టీ కోసం పనిచేసే తత్వం ఉన్న వ్యక్తిని. పదవి అనేది అందరికీ ముఖ్యమే. అందులో ఆర్గనైజేషన్ పరంగా ఆ పదవి వస్తే మన జీవితానికి ఒక సార్థకమైన దాంట్లో మన ప్రయత్నంలో ఉన్నాము. ఆ అనుభవం ఉంది కాబట్టి 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మనకున్న అనుబంధంతో కేంద్రం కూడా ఆ దశగా ఆలోచిస్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. సార్, కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ లేని పార్టీ అనే విమర్శ ఒకటి ఉంది. అది క్రమశిక్షణ లేకపోవడమా, స్వేచ్ఛ ఎక్కువ ఉండడమా? క్రమశిక్షణ లేకపోవడం కన్నా ఎక్కువ ఓవర్ స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీల్లో లేదు అని ఆనాడు సిపిఎం నాయకుడు సుర్జిత్ సింగ్ బర్నాలా గారు అన్నారు. ఆనాడు ఇందిరాగాంధీని ఎదిరించినటువంటి నాయకులు ఉన్నారు, ఆల్ పవర్ఫుల్ లీడర్.
రాజీవ్ గాంధీని ఎదిరించిన నాయకులు ఉన్నారు, నెహ్రూను కూడా ఎదిరించిన నాయకులు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నన్ను ఎదిరించినారు కాబట్టి కక్ష పెట్టుకోలే. వాటిని స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళిన పార్టీ. కేరళలో ముఖ్యమంత్రిని ఎన్ఎస్యుఐ కేరళ స్టూడెంట్ యూనియన్ నిలదీసి ముఖ్యమంత్రి ఎన్నోసార్లు నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కొంత ఇండిసిప్లిన్ ఉన్నట్టు కనబడుతుంది. బట్ అల్టిమేట్గా కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకుల గొప్పతనం ఏంటంటే సమయం వచ్చినప్పుడు మొన్న ఎన్నికల నాటికి మీరు చూశారు, ఎన్నికలు 3.5 ఏళ్ళు నాకే చాలా ఇబ్బందులు అయింది. మాకున్న గ్రూప్ తగాదాలు కానీ, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఒకరు జగ్గారెడ్డి గారిని, ఒకరు వెంకటరెడ్డి గారిని, ఒకరు రేణుకా చౌదరి గారిని తరాలుగా సర్ది చేసుకుని పోవాల్సిన పరిస్థితులు. బట్ ఎన్నికలు వచ్చే నాటికి ఎట్లా ఏకమై పోరాడినాం, ఎట్లా అధికారంలోకి వచ్చినాం, అది ఇంపార్టెంట్. కాంగ్రెస్లో గొప్పతనం ఏంటంటే సమయం వచ్చినప్పుడు అందరు ఏకమవుతాము. ఆ ఒక్క క్వాలిటీ మాత్రం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కుటుంబం ఒక భూస్వామి కుటుంబం. ఆయనకు గతంలో నక్సలైట్ల నుంచి చంపేస్తామనేటటువంటి బెదిరింపులు కూడా వచ్చాయి. ఎందుకు ఆ బెదిరింపులు ఎదుర్కొనవలసి వచ్చింది సార్? మాది మారుమూల గ్రామం రాహత్ నగర్ అని భీమ్గల్ మండల్ నిజామాబాద్లో. స్వతహాగా అంటే మా తాత ముత్తాతల నుంచి మనకు ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాల ఆస్తి ఉంది. ఆనాడున్న నక్సలిజం పాలసీలో భూములు ఉండడం అనేది నేరం, భూములు ఉండడం అనేది భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకం. వాళ్ళు నన్ను కూడా మా ఫాదర్ని తీసుకెళ్ళి చాలా మ్యాన్ హ్యాండిల్ చేశారు. తర్వాత వారు చనిపోవడం జరిగింది. నన్ను కూడా ఒక మాట తీసుకెళ్ళినారు. ఒక మంచి మిత్రుడు ద్వారా చెప్పినారు, మీ మీద వ్యక్తిగతంగా మాకేం లేదు, బట్ మీకు భూములు ఉన్నాయి, మీరు భూస్వామి, మీ భూస్వామిక వ్యవస్థకు మేము వ్యతిరేకము, మీరు భూములు రాసియాల్సిందే అని మొండి పట్టుబట్టినారు. సో ఆ రకంగా అంటే ఇవాళ పిల్లలకి ఈ తరానికి తెలియదు. కానీ ఆనాడు నక్సలిజం పరిపూర్ణంగా తెలంగాణలో రాజ్యం వెళ్తున్నప్పుడు గ్రామాల్లో ఉండే మాలాంటి నాయకులు పడ్డ ఇబ్బందులు అన్ని కావు. చాలా ఇబ్బందులు పడ్డాం. సాయంత్రం 6 అయిందంటే అసలు బయట దిగే పరిస్థితి లేదు. ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నేను కలిసి టీ తాగి ఆయన అటు పోయారు, నేను ఇటు వచ్చి ఫైరింగ్ అయింది దాని మీద. నేను అక్కడ ఉండుంటే లెఫ్ట్ సైడ్ కూర్చొని నా మీద అయ్యేదేమో. సో అట్లా చాలా సందర్భాల్లో మా మీద నిఘా పెట్టడం కానీ, వాళ్ళు బెదిరించడం కానీ, వాళ్ళ రాడికల్ మార్చ్ పేపర్లో రాయడం కానీ, ఆనాడు మా దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్పి మీనా అని చాలా సాయం చేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం. ఆ రోజుల్లో ఇంత స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. గ్రామాల్లో చాలా నిర్బంధం ఉండేది. సరే ఇవాళ నక్సలిజం తగ్గింది కాబట్టి ఇంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాం. ఆనాటి రోజులు చాలా భయానకరమైన రోజులు. ఒక రకంగా నక్సలిజం రావడం కొంతవరకు మేలు చేసింది బీద జనానికి. కానీ తర్వాత ఆ మూమెంట్లో కొంత డివేట్ అయిపోయి బీద ప్రజానికం మీదనే దాడులు చేయడం, తద్వారా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సార్ చివరి క్వశ్చన్ ఏంటి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మీద పైచేయి సాధిస్తుందా? ఎన్ని సీట్లు వస్తాయి? మీ నినాదం ఏంటి? 100% వాళ్ళ నినాదం మతం దేవుడు, ఇది మా నినాదం బీద ప్రజానికి రిజర్వేషన్. ఇప్పుడున్నటువంటి డౌన్ ట్రాడన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వారికి సరిపడా రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ అధికారుల కోసం ఉన్న రిజర్వేషన్ ఎత్తేస్తుంది. ప్లస్ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ సమానంగా తీసుకుపోయే తత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు. మేము కూడా దేవుని పూజిస్తాము. దేవుడు వేరు, రాజకీయం వేరు అని చెప్తా ఉన్నాము. దేవుళ్ళ పేరులో ఓట్లు అడిగితే మీరు యాక్సెప్ట్ చేయకండి. ప్రజలకు నినాదిస్తుంది, మీరు పూజ చేసుకోండి, గుళ్ళకి పోరు, మేము గుళ్ళకి పోతాం, పూజ చేస్తాం. మా ఊళ్ళో కూడా మేము మా నాన్నగారు 3-4 గుళ్ళు కట్టించినాడు. భక్తి వేరు, రాజకీయం వేరు. భక్తిని రాజకీయంని మింగిల్ చేసి కలిపి ఓట్లాడడం అనేది మంచిది కాదు. అభివృద్ధి చేసి ఓట్లాడగానే మేము అడుగుతూ ఉన్నాము. మీ అభివృద్ధి మీద లేదు కాబట్టి మళ్ళీ మతాన్ని తీసుకొస్తున్నారు. ప్రజలు గ్రహిస్తున్నారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వల్ల పరిపూర్ణంగా ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఎస్ చేయగలుగుతాడు అని ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి డెఫినెట్గా నేను కూడా 14-15 సీట్లు గెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.